నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్‌లో మూడోసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక బడ్జెట్ టీవీని అనేది మనం ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నామండి. దాని పేరు వచ్చేసి డోర్ కంపెనీ 43 అండ్ QLED టీవీ అనమాట. 10,800 రూపీస్‌కి టీవీ ఇస్తున్నారు భయ్య. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసే ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ బాక్స్ ఇలా వస్తుందండి మనం ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి బుక్ చేసినప్పుడు. బట్ కంగారు పడి బాక్స్ వచ్చింది కదా అని చెప్పి, మన దగ్గర నైఫ్ ఉంది కదా అని చెప్పి రపా కట్ చేసి రపా అనకండి. అట్లా అంటే మాత్రం దీని వారంటీ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని 4 year వారంటీ ఇస్తున్నారు. ఆ వారంటీ మనం క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం దీని ఇన్స్టాలేషన్ పర్సన్స్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళ ఆయన నుంచి వెళ్ళి మాత్రమే మనం అనేది అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ మన ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళు. వాళ్ళతోటి మనం అన్బాక్సింగ్ చేసినాక దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేయగానే టేబుల్ స్టాండ్స్ అనేది 2 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్ట్ ప్లాస్టిక్తో వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టీవీ వస్తుందండి. అండ్ దీనిలో వాల్ మౌంట్కి సంబంధించిన బ్యాక్ కిట్ కూడా మనకి ఇందులో వస్తుంది. అండ్ ఇందులో యూజర్ మాన్యువల్స్ కూడా ఉంటాయి. అండ్ ఒక రిమోట్ అనేది ఉంటుందండి. సోలార్కి సంబంధించిన రిమోట్ అనమాట. దీని రిమోట్ గురించి నేను తర్వాత మాట్లాడతానండి. అండ్ ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసినాక టీవీ ఎలా ఉందో దాని ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడదాం. టీవీ ఆన్ చేయగానే మనకు ఓన్లీ ఫైర్ టీవీ కనెక్షన్ లాగా ఉందండి. సేమ్ మనకు చూస్తే అంటే ఫైర్ టీవీ ఓఎస్ లాగా కనబడుతుందండి నాకు. బట్ ఆండ్రాయిడ్ ఓఎస్ నుంచే వస్తుంది. ఆండ్రాయిడ్ 13 తో మనకు ఇన్బుల్ట్ గా రావడం జరుగుతుంది. అండ్ ఇది 4K అని చెప్తున్నారు. ఇది 4K ఎట్లా వర్క్ అవుతుంది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కొన్ని శాంపిల్స్ కూడా యాడ్ చేస్తాను. వీడియో ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ మనం దీని కేపబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 4K సపోర్ట్ చేస్తుందండి. 3840x160 పిక్సెల్ అనేది రావడం జరుగుతుంది. అంటే 4K రెజల్యూషన్ అని చెప్తున్నారు. బట్ ఎట్లా 4K రెజల్యూషన్ అని చెప్తున్నారో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ 10,800 రూపీస్ కి ఈ టీవీ అని చెప్పాను కదండి. ఇది 10,800 రూపీస్ కాదండి. ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ అన్నమాట. ఇందులో 24 OTT ఇంక్లూడ్ గా రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇది 4K QLED ప్యానల్ తో వస్తుందండి. అండ్ 10,800 రూపీస్ కి టీవీ ఇస్తున్నారండి. అండ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అంటే టోటల్ ఇందులో 24 OTT అనేది రావడం జరుగుతుంది. ప్రైమ్, హాట్ స్టార్, నెట్ఫ్లిక్స్ కాకుండా మిగతా అన్ని యాప్స్ అనేది అయితే మాత్రం ఇక్కడ వస్తున్నాయండి. బట్ నా తరపు నుంచి వెళ్ళి మీకు ఒకటి ఏంటి చెప్తున్నానంటే, మీరు టీవీ కొనేటప్పుడు అక్కడ ఒక నంబర్ అనేది ఆల్టర్నేట్ నంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే మీకు ప్రివ్యూస్ ఏ అకౌంట్లు లేని, అంటే హాట్ స్టార్ కానీ ప్రైమ్ కానీ ఏ అకౌంట్లు లేని నంబర్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆ నంబర్ ఇచ్చారంటే వాటితోటి మీకు అనేది ఓటీటీస్ అన్నీ లింక్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే ప్రివ్యూ మీద ఏదైనా 4K సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటే మాత్రం అవన్నీ డౌన్ గ్రేడ్ అవుతాయి అన్నమాట. అదొకటి నా తరపు నుంచి నేను చెప్తున్నానండి. అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థమైంది కాకుండా మాత్రం కింద కామెంట్ చేయండి. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఇది 4K టీవీ అంటున్నారు. మనం ఫస్ట్ ఒక ఫైర్ టీవీ బాక్స్ పెడదాం. అండ్ టీవీ బాక్స్ మన యాపిల్ టీవీ బాక్స్ కూడా పెడదామండి. జియో టీవీ కూడా పెట్టి మనం దీన్ని అన్ని చూద్దాం. అండ్ 300+ మనకు టీవీ ఛానల్స్ అని చెప్తున్నారు. అది ఎట్లా వస్తాయో అవి కూడా మనం చూద్దామండి. ఫస్ట్ మనం దీని సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఏమి ఇచ్చారో ఒకసారి అది చెక్ చేద్దాం మనం. అండ్ మనకు ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే యాప్స్ కింద కనుక చూసినట్టయితే మనకు ఏవి అండ్ DTH, HDMI 1, HDMI 2, HDMI 3 అండ్ ప్లేబ్యాక్ అని చెప్పి ఇట్లా ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం టోటల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు నెట్వర్క్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుందండి ఇందులో. అండ్ నెక్స్ట్ మనకు అకౌంట్స్ యాప్స్ గురించి చూసినట్టయితే మాత్రం వీళ్ళు ఇన్బుల్ట్ గా డోర్ అనే చెప్పి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. అందులోకి వెళ్ళి మాత్రమే మనకు యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే అదర్నల్గా మీరు బయట నుంచి వెళ్ళి కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం ఇందులో కుదరదండి. అది కూడా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. అండ్ టీవీ కనుక మనం వెళ్ళిపోయినట్టు చేస్తే CAL యాప్స్ చూసినట్టయితే మనకు దీనిలో కనుక ఏం యాప్స్ అయితే మనకు ఇన్బుల్ట్గా కొన్ని యాప్స్ అనేది రావడం జరిగింది. ఆహా అండ్ మనకు కొన్ని డోర్కి సంబంధించిన కొన్ని యాప్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది ఫ్లిప్కార్ట్ది కాబట్టి ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాప్స్ కూడా కొన్ని ఉన్నాయండి. అండ్ జియో సినిమా అన్నీ కొంచెం ఇన్బుల్ట్గా కూడా మనకు యాప్స్ ఇచ్చారండి. ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే మనకు ఆండ్రాయిడ్ వెర్షన్ ఏమొచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. అబౌట్లోకి వెళ్తే దీనికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం వస్తాయండి. అండ్ ఆండ్రాయిడ్ టీవీ OS వెర్షన్ 13 అని ఉందండి. ఇది అంటే ఆండ్రాయిడ్ 13 మీద మనకు రన్ అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కనుక చూస్తే మనకు దీనిలో వచ్చిన స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుందామండి. స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే 8GB అని అంటున్నారు కానీ బట్ ఇక్కడ ఓన్లీ మాత్రం మనకు 5GB అని మాత్రమే చూపెడుతుందండి. 5GBలో కూడా మనకు కొన్ని యాప్స్ వస్తాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనకి స్టోరేజ్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పిక్చర్ మోడ్స్ అనేది కనుక చూసినట్టయితే మనకు స్టాండర్డ్ అండ్ సినిమా, స్పోర్ట్స్ అని చెప్పి, వివిడ్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్కటి పెట్టి చూస్తే మనకు కొంచెం పిక్చర్ క్లారిటీ అనేది కొంచెం డిఫరెంట్ అనేది కావడం జరుగుతుంది.
ఇది మనం ఇప్పుడు స్టాండర్డ్‌లో ఉన్నాం. నెక్స్ట్ సినిమా మోడ్‌లో ఉన్నాం. పిక్చర్ అయితే కొంచెం వార్మ్ కలర్స్ గానీ, కూల్ కలర్స్ గానీ చేంజ్ అవ్వడం జరుగుతుందనమాట. బెటర్ మీరు స్టాండర్డ్ వెర్షన్ పెట్టుకుంటే కొంచెం బెటర్‌గా ఉందని చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ మనకు యాస్పెక్ట్ రేషియో అంటే ఇది నార్మల్‌గా 4:3 పానోరామా అన్నిట్లలో ఉండే ఆప్షన్సే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ లైట్ వచ్చేసి 100%. అడ్వాన్స్డ్‌లోకెళ్ళిపోతే మనకు గామా అండ్ మాన్యువల్ గామా కలర్ టెంపరేచర్స్ మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ మనకు టోటల్ బ్యాక్ సైడ్ గనుక కస్టమ్ సెట్టింగ్స్‌లోకెళ్తే మనకిక్కడ కలర్స్ అనేది మనం చేంజ్ మీరు అంటే మీకు ఎలా యూజ్ అవుతదనుకుంటే అలా మీ కలర్స్ అనేది వార్మ్ కలర్ గాని, బ్రైట్ తగ్గించుకోవడం గాని, పెంచుకోవడం గాని ఇక్కడ చేసుకోవచ్చనమాట. టోటల్ నేనైతే అన్ని 50 పెడుతున్నానండి. స్టాండర్డ్‌గా ఎట్లా వచ్చినాయో దాని గురించే అట్లే పెడుతున్నా. టోటల్ బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఒకసారి మనం యాపిల్ టీవీ కనెక్ట్ చేసి చూద్దాం. యాపిల్ టీవీ కనెక్ట్ చేసి చూసినాక ఇది 4K వస్తదా? రాదా? దాని గురించి మనం మాట్లాడదాం. ప్రెజెంట్ మనం యాపిల్ టీవీ స్టిక్ అనేది అంటే యాపిల్ టీవీ కనెక్ట్ చేశానండి. యాపిల్ టీవీ కనెక్ట్ చేసినప్పుడు అవుట్‌పుట్ అనేది ఇలా ఉందండి. అండ్ ఫస్ట్ మనం ఒకసారి సెట్టింగ్స్‌లోకెళ్ళి ఒక ఓటీటీ ప్లే చేసి చూద్దాం. మనం అది ఎంతవరకు ప్లే అవుతదో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందామండి. అండ్ ఇందులో మనం సెట్టింగ్స్‌లో గనుక చూసినట్టయితే మనకు డిస్‌ప్లే సెట్టింగ్స్‌లోకెళ్తే మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 3840x2160 50 హెర్ట్జ్ వరకు మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఫార్మాట్ గనుక చూసినట్టయితే మనకు ఎక్కడ 60 హెర్ట్జ్ అయితే మాత్రం 4K 60 హెర్ట్జ్ హెచ్‌డీఆర్ కూడా ఉంది. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం పెట్టి మనం. 4K 60 హెర్ట్జ్ వరకు మాత్రం ఇందులో సపోర్ట్ చేస్తుందండి. ఇది కూడా ఎస్‌డీఆర్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. హెచ్‌డీఆర్ అయితే తీసుకోవట్లేదు. అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ మనకు కొన్ని శాంపిల్స్ అనేది ప్లే చేసి చూపెడతాను. మీకు హాట్‌స్టార్‌కెళ్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఎందుకంటే ఇక్కడ మనకు బ్యాడ్జెస్ అనేది కనబడతాయి. ఎక్కడ 4Kలో ఉంది, 1080లో ఉందని చెప్పి క్లియర్‌గా కనబడతాయన్నమాట. ప్రైమ్‌లో కంటే మీకు హాట్‌స్టార్‌లో ఈజీగా కనబడతది. ఇందులో గనక సెట్టింగ్స్‌లోకెళ్ళి ఒక మూవీ గనక నేను ప్లే చేసి చూపెడతానండి. మనకు 4K యూహెచ్‌డీ హెచ్‌డీఆర్ అని ఉందండి. అండ్ ఒకటి నేను వీడియో ప్లే చేసి చూపెడతాను. మన క్వాలిటీ గనుక చూసినట్టయితే మాత్రం ఇక్కడ 4K అనేది కనబడుతుందండి. అండ్ 1080, 720 4K కనబడుతుంది కాబట్టి మనకైతే 4K అనేది డిటెక్ట్ అయితే అవుతుందండి. బట్ కరెక్ట్ మీకు పచ్చగా చెప్పాలంటే ఇది ఓన్లీ 1080 టీవీ అని చెప్పొచ్చండి. 1080నే మనకు 4K లాగా అప్‌స్కేల్ చేసి చూపెడుతుందన్నమాట. అండ్ ఫస్ట్ మనం ఒకసారి ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. క్లారిటీ ఎలా వస్తుందో మీకు కూడా అర్థమవుతది 4Kలో. 4K క్లారిటీ గనుక చూసినట్టయితే మీకు ఇట్లా ఉందండి. క్లారిటీ మాత్రం చాలా నీట్‌గా ఉంది. బట్ కొంచెం స్ట్రగుల్ అయిన ఫీల్ అయితే రావడం జరుగుతుంది మనకిక్కడ చూసినట్టయితే. కొంచెం కలర్స్ కూడా కొంచెం వార్మ్ కలర్‌లో వచ్చినట్టు మనకు తెలుస్తున్నాయి ఇక్కడ. అంటే మీకు జనరల్‌గా వచ్చే దానికంటే పోల్చుకుంటే కలర్స్ కొంచెం వార్మ్ అయితే ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే మీరు నార్మల్‌గా కూల్ కలర్స్ పెట్టుకున్నా కూడా ఇక్కడ మనకు ప్రెజెంట్ స్టాండర్డ్ మోడ్‌లో ఉంది. బట్ కలర్స్ గనుక చూసినట్టయితే కొంచెం వైబ్రెంట్ అయిన ఫీల్ అయితే మీకైతే రావడం జరుగుతుంది కలర్స్ పరంగా చూసినట్టు. బ్రైట్‌నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 300 నిట్స్ వరకు అయితే రావడం జరిగింది. బట్ ఇదైతే ఫీల్ మాత్రం 300 నిట్స్ లాగానైతే లేదండి. ఒక 150-200 నిట్స్ అయితే వస్తున్న ఫీల్ అయితే రావడం జరుగుతుంది. డిస్‌ప్లే పరంగా మాట్లాడతాం. సో, దీని డిస్‌ప్లే గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 300 నిట్స్ అని చెప్తున్నారండి. బట్ ఇది చూస్తే మాత్రం దీని డిస్‌ప్లే క్వాలిటీ మాత్రం నాకు అంటే దీని బ్రైట్‌నెస్ పరంగా నేను మాట్లాడితే ఒక 200-250 నిట్స్ వరకైతే రావడం జరుగుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకు కొంచెం కలర్స్ అయితే కొంచెం డిమ్మో కనబడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. దీని ఓవర్‌వ్యూ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నామండి ఫస్ట్. అండ్ దీని బాడీ గురించి మనం మాట్లాడుకుంటే టోటల్ హార్డ్ ప్లాస్టిక్‌తో వచ్చిందండి. మీకెక్కడ ప్రీమియం ఫీల్ అయితే రాదండి. ఒక 10,800 రూపీస్ అంటే మాత్రం ఒక 10,800 4K టీవీ లాగా మాత్రమే అనిపిస్తుందండి. ఇది 4K టీవీ అని చెప్పడం కంటే ఒక 1080 టీవీ చెప్పడం మాత్రం చాలా బెటర్ అనేది నేను ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇది క్యూఎల్ఈడీ టీవీ అంటున్నారు. మీకెక్కడ మాత్రం ఒక క్యూఎల్ఈడీ టీవీ ఫీల్ అయితే మాత్రం రాదండి. నార్మల్ ఎల్ఈడీ టీవీ చూసిన ఫీల్ అయితే మాత్రం పక్కా మీరైతే గమనిస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు కూడా ఒక కలర్స్ పరంగా గానీ ఏదైనా కూడా మీకు ఒక 10,800 రేంజ్‌లో మాత్రమే ఇది ఉందనేది చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ ఎళ్తే మాత్రం దీని బాడీ గురించి మనం మాట్లాడుకోవాలండి. బెజల్లెస్ అంటే 3 టైప్స్ ఆఫ్ బెజల్లెస్ డిజైన్‌తో వస్తుంది. అండ్ కింద బాటమ్ గనుక చూసినట్టయితే కొంచెం మనకు థిక్ బెజల్ అయితే రావడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ గనక చూసినట్టయితే టోటల్ హార్డ్ ప్లాస్టిక్‌తో ఇస్తున్నారండి. బిల్డ్ క్వాలిటీలో కూడా వీళ్ళు చాలా కాంప్రమైజ్ అయినట్టు మనకు కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ మనం ఓటీటీ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఓటీటీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టీవీ వాయిస్‌లో ఇచ్చిన ఓటీటీల గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో ఓన్లీ 1080 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయండి. ఎలాంటి 4K అయితే రావట్లేదు. యూట్యూబ్‌లో గనక ఎళ్ళినట్టయితే మాత్రం ఓన్లీ ఫర్ 4K వరకైతే రావడం జరుగుతుంది. హెచ్‌డీఆర్‌లో ప్లే అవుతుంది. 60 హెర్ట్జ్ వరకు మాత్రమే రావడం జరుగుతుంది అక్కడ కూడా మీకు. అంటే ఓన్లీ ఫర్ మీరు చూసినప్పుడు టీవీ చూసినప్పుడు ఓటీటీలోకొస్తే మాత్రం 1080 అండ్ యూట్యూబ్ కంటెంట్ చూడాలనుకుంటే మాత్రమే మీకు 4K అనేది ఇక్కడనేది ప్లే అవ్వడం జరుగుతుందనమాట. అండ్ దీని పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3 హెచ్‌డీఎంఐస్ ఇచ్చారు. అండ్ 2 యూఎస్‌బీ ఇచ్చారండి. అండ్ 4K టీవీ అని చెప్తున్నారు. అండ్ సబ్స్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే
ఫస్ట్ మనం 10,800 రూపీస్ పెట్టి ఇది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంత్ నుంచెళ్ళి ఒక మంత్ ఫ్రీ ఇస్తారు ఓటీటీసు. అండ్ నెక్స్ట్ సెకండ్ మంత్ నుంచెళ్ళి 799 రూపీస్ పే చేస్తే మాత్రమే దీనిలో ఉన్న ఓటీటీసు పనిచేస్తున్నాయని చెప్తున్నారు. అండ్ లేకుంటే మాత్రం టోటల్ బ్లాక్ అవుతుందని చెప్తున్నారు. అది ఎలానో తెలవాలంటే మాత్రం మేము తీసుకొని ఒక 5-6 డేసే అవుతుంది. ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత ఇది ఎట్లా బ్లాక్ అవుతది, ఇది ఎట్లా వర్క్ అవుతది, దాని గురించి కూడా ఇంకో వీడియో చేసి అప్డేట్ చేస్తానండి. అండ్ ఫైర్ టీవీ 4 స్టిక్ మన దగ్గర 4K ఉందండి. 4K మ్యాక్స్. ఒకసారి మనం దాన్ని పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. టోటల్ గనుక మనం చూసినట్టయితే ఓఎస్ అంటే మన ఫైర్ టీవీ ఓపెన్ చేయగానే మీకు దానికి దీనికి పెద్ద చేంజ్ ఏం కనపడది. అది కూడా మీకు ఫైర్ టీవీ ఓఎస్ లాగానే కనపడుతుంది. ఇది కూడా సేమ్ ఫైర్ టీవీ స్టిక్ ఓఎస్ఏ. అండ్ ఇందులో గనక మనం సెట్టింగ్స్‌లోకెళ్తే ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్‌లోకి వెళ్ళిపోదాం మనం. ఆడియో వీడియో డయాగ్నోస్టిక్‌లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఏం కనెక్ట్ అవుతది ఏందని చెప్పి చూద్దాం ఇక్కడ. మనకు ఓన్లీ 1080 60 హెర్ట్జ్ వరకు మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ ఎస్ అని చూపెడుతుంది. అండ్ డాల్బీ డిజిటల్ ఎస్ అని చూపెడుతుంది. అండ్ పీసీఎం ఆడియో కూడా సపోర్ట్ చేస్తుందండి. అండ్ కింద గనుక మనకు చూసినట్టయితే నోట్ మాత్రం అండ్ 4K 30 హెర్ట్జ్ టీవీ డిటెక్టెడ్ అని చూపెడుతుంది. అండ్ యువర్ ఫైర్ టీవీ స్టిక్ విల్ బి స్ట్రీమింగ్ ఆన్ 1080 60 హెర్ట్జ్ వరకు మాత్రమే ఇందులో స్మూత్‌గా ప్లే చేస్తుందని చూపెడుతున్నారండి. అండ్ మనకు మాత్రం యాపిల్ టీవీ మాత్రం 4K చూపెడుతుంది. ఫైర్ టీవీ స్టిక్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఓన్లీ 1080 వరకు మాత్రమే చూపెడుతుందన్నమాట. అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అదర్నల్‌గా మీరు ఒకవేళ ఇది బ్లాక్ అయిపోయినా కూడా నెక్స్ట్ హెచ్‌డీఎంఐ త్రూ కనెక్ట్ చేసుకొని ఓటీటీలు చూసుకోవచ్చా లేదా అనేది మాత్రం ఒక 1 మంత్ వరకు మాత్రం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పుడు దీని మీద ప్రయోగం చేయబోతున్నాం. నెక్స్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోకుంటే అది ఏమవుతది అంటే టీవీ ఒకటే బ్లాక్ అయిపోద్దా, మొత్తం బ్లాక్ అయిపోద్దా అనేది మాత్రం మనం తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే అండి మాత్రం. అండ్ నెక్స్ట్ జియో బాక్స్ కూడా ఒకసారి పెట్టి చూద్దామండి. జియో బాక్స్ అనేది పెట్టడం జరిగిందండి. అండ్ దీన్ని కనెక్షన్ చేస్తే మాత్రం దీని రెజల్యూషన్ హెచ్‌డీఎంఐ రెజల్యూషన్ అని ఉంటుందండి ఇందులో. మనకు ఆటో డిటెక్ట్ మాత్రం ఓన్లీ 1080 60 హెర్ట్జ్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకు 4K 2K అని చెప్పి కూడా ఉందండి. 4K 2K 30 హెర్ట్జ్ వరకు మాత్రం ఇది డైరెక్ట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ కీప్ చేంజెస్ అని చెప్పి నేను కొడుతున్నానండి. ఫస్ట్ మనం ఓటీటీలు అంటే దీనిలోకెళ్ళి కూడా మనం ఓటీటీలు అనేది చూడొచ్చు. అండ్ టీవీ మనం లైవ్ టీవీస్ కూడా ఇక్కడి నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. కొన్ని షాంపిల్స్ అనేది మీకు వేస్తానండి. టీవీ షాంపిల్స్ కనుక చూసినట్టయితే మాత్రం ఇట్లా ఉందండి. అవుట్పుట్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చండి. అంటే మరి మనం నార్మల్ డిటిహెచ్ చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతామో దానికంటే మాత్రం కొంచెం స్పెషల్ గానే చెప్పొచ్చు. బట్ కొంచెం స్ట్రగుల్ అయిన ఫీల్ అవుతుందండి. బట్ ఇది బాక్స్ ప్రాబ్లమా టీవీ ప్రాబ్లమ్ అయితే అర్థం కావట్లేదు. అండ్ నాకు దీనిలో బాగా నచ్చింది రిమోట్ అని చెప్పొచ్చండి. అండ్ టీవీ కంటే నాకు రిమోట్ బాగా నచ్చిందని చెప్తాను. ఎందుకంటే ఇది సోలార్ బేస్డ్ రిమోట్ అండి. అండ్ ఇందులో 2 బ్యాటరీస్ అనేది ఉంటాయి ఇన్బుల్ట్‌గా. నాన్ రిమూవల్ బ్యాటరీస్ అనమాట. అండ్ మనకి ఎక్కడ బ్యాటరీస్ వేసిన ఫీల్ అయితే ఎక్కడ ఉండదండి. అండ్ డిటాచబుల్ బ్యాటరీస్ అనమాట ఇవి. అండ్ మనకి ఇక్కడ సోలార్ అనేది డిస్ప్లే టైప్ ఇక్కడ చిన్నగా ఇవ్వడం జరిగింది. సోలార్ ప్యానెల్ అన్నమాట ఇది. దీని మీద మీ ఇంట్లో లైట్స్ ద్వారా గానీ, మీకు బయట వచ్చే వెలుతురు ద్వారా గానీ ఇది అనేది ఎప్పుడు రీచార్జ్ అనేది అవుతుందన్నమాట. అండ్ మనకు బ్యాటరీ ఖర్చు కూడా ఇక్కడ ఉండదనే చెప్పొచ్చు. రిమోట్ కనుక చూసినట్టయితే టోటలీ సోలార్‌కి సంబంధించిన రిమోట్ అండి. ఇందులో బ్యాటరీస్ అయితే ఏముండవు. నాన్ రిమూవల్ బ్యాటరీస్ అయితే 2 ఉంటాయని చెప్తున్నారు. మనకు బ్యాక్ సైడ్ కనుక చూస్తే డోర్ బ్రాండ్‌తో రావడం జరిగింది. మనకి ఎక్కడ చూసినా కూడా మీకు ఎక్కడైతే క్యాప్స్ అయితే మాత్రం కనబడవండి. టోటల్ మీకు చూస్తే రిమోట్ మాత్రం ఇట్లా ఇచ్చారండి. పవర్ బటన్, సోర్స్ బటన్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జియో సినిమా, న్యూస్ అని చెప్పి టోటల్ ఇచ్చారు. ఇక్కడ మనకు వాయిస్ మెమో బటన్ ఇచ్చారు. అండ్ సెట్టింగ్స్ అండ్ బ్యాక్ బటన్, హోమ్ బటన్, టీవీ బటన్, ప్లస్ మైనస్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఛానల్ అప్ అండ్ డౌన్ అండ్ మ్యూట్ బటన్ అనేది ఇచ్చారు. ఏమైతే ఇక్కడ మనకైతే మిస్ అయితే అవ్వట్లేదండి. మీ కింద కనుక చూసినట్టయితే సోలార్ ప్యానెల్కి సంబంధించిన ఇక్కడ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మీరు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఇంట్లో ఉన్న లైటింగ్ తోటే మనకి ఇది ఛార్జ్ అనేది అవుతుంటుంది అనమాట. అండ్ పర్సనల్గా రిమోట్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం రిమోట్ అయితే మాత్రం బాగానే యాక్యురేట్గా వర్క్ చేస్తుంది అనేది చెప్పొచ్చండి. కొన్నిసార్లు మాత్రం కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతుంది. బట్ నేను ఇప్పుడు హోమ్ బటన్ కొడుతున్నాను. అది చాలా సేపటికి హోమ్ బటన్ అనేది తీసుకుంటుంది. కొంచెం లేటెన్సీ అయితే ఉన్న ఫీల్ అయితే మాత్రం ఈ రిమోట్లో అయితే మీరు చూస్తారండి. ఫ్యూచర్ అప్డేట్లో దీన్ని కొంచెం సరి చేస్తారని అయితే మాత్రం నేను అనుకుంటున్నానండి. అండ్ దీనిలో మనకు వాయిస్ కంట్రోల్ కూడా ఉందండి. అది కూడా ఎట్లా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం మనం. అండ్ ఇప్పుడు ఈ మైక్ ఈ వాయిస్ అసిస్టెంట్ ఎట్లా వర్క్ చేస్తుందో ఒకసారి మనం టెస్ట్ చేద్దామండి. అండ్ వాయిస్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్లే తెలుగు సాంగ్స్ ఇదైతే రిమోట్ అయితే అంత యాక్యురేట్‌గానైతే వర్క్ చేయట్లేదు అనేది చెప్తానండి నేనైతే మాత్రం. టోటల్ ఓవరాల్ నా ఎక్స్‌పీరియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 10,800లో వర్తా కాదా అంటే మాత్రం నేనైతే కొంచెం డబ్బులైతే వేస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మాత్రం నా పర్సనల్ సజెషన్ నేను చెప్తున్నానండి. ఎందుకంటే మనం 10,800 రూపీస్ పెట్టి టీవీ తీసుకుంటాం. దాని తర్వాత 800 రూపీస్ అనేది 12 మంత్స్ అనేది పే చేయాల్సి ఉంటది.
అంటే ఆల్మోస్ట్ 19,500 రూపీస్ వరకు అయితే మనం స్పెండ్ చేస్తున్నామండి. అక్కడ ఇంకా కొంచెం బెటర్ టీవీలు ఉన్నాయని అయితే మాత్రం నా పర్సనల్ చాయిస్ అనేది చెప్పొచ్చండి. లేదు మా ఇంట్లో మా అమ్మ గాని, నాన్నకి గాని గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకి ఎవ్రీ మంత్ 800 రూపీస్ పెట్టి రీచార్జ్ చేయదలుచుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ ఏయొచ్చండి. అది కూడా ఓన్లీ 1080 వరకు మాత్రమే. మీరు ఓటీటీలో మూవీలు చూడాలనుకున్నా, ఏవి చేయాలనుకున్నా మాత్రం ఓన్లీ 1080 వరకు మాత్రమే వస్తదండి. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. పైసా నాయనా తనైనా అండ్ థాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్‌లో మూడోసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.